చేయడం జరుగుతుందనమాట. ఓకే డన్. టుడే మనం చెప్పుకునే కాంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎవరైతే ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేస్తా ఉంటారో, అలా ఎంఎన్‌సీస్‌లో ప్రతి ఒక్కళ్ళు గూడా ఏం చేస్తారంటే, తన యొక్క ఎండ్ ద డే లోపు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కళ్ళు గూడా నావ్ బార్ అనేది కంపల్సరీ సెట్ చేయాల్సి ఉంటుందనమాట. నావ్ బార్ అనేది ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న అన్ని కంటెంట్‌ల కంటే నావ్ బార్ అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టుడే మన యొక్క సెషన్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, నావ్ బార్‌ని ఎలా అచీవ్ చేస్తాము అనేది ఈరోజు సెషన్‌లో ఫుల్‌ఫిల్ అనేది చేద్దాం. ఓకే డన్. ఈ నావ్ బార్ అనేది తెలుసుకుంటే ఫస్ట్ మన యొక్క ఎజెండా ఏందో చూద్దాం. బూస్ట్ కాంపోనెంట్స్ దాంట్లో మల్టిపుల్ కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ లో ఉన్న నావ్ బార్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తాము, దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. అలానే మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, హెచ్టిఎంఎల్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది, వాటిని ఎలా సెట్ చేస్తాం అనేది ఈ రోజు సెషన్ లో నేర్చుకుందాం. ఇంకా మనం ఏం చేద్దామంటే, థీసిస్ బాక్స్ ప్రాపర్టీస్ లో మార్జిన్ ప్రాపర్టీ మనం ఏం చేస్తాం, మల్టిపుల్ వాల్యూస్ ఇస్తా ఉన్నాం కదా, డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాం కదా, డిఫరెంట్ వాల్యూస్ ని ఎలా ఇస్తాము అనేది కూడా ఈ రోజు సెషన్ లో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే దెన్ నౌ టుడే స్టార్టింగ్ ఫర్ సెషన్. లెట్స్ సి ఫ్యూ వెబ్సైట్స్ ని కనుక మనం గమనించామంటే, దాంట్లో నావ్ బార్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ నావ్ బార్స్ అనేది ఎలా సెట్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్ లో చూద్దాం. సెకండ్, ఈ రోజు మన యొక్క కేటీలో ఏం చేద్దామంటే, ఒక వెబ్సైట్ కి నావిగేషన్ బార్ ఎలా సెట్ చేస్తాము, ఫ్యూ వెబ్సైట్స్ చూసాము. ఆ ఫ్యూ వెబ్సైట్స్ నావిగేషన్ బార్స్ అనేవి ఉంటాయి. నావిగేషన్ బార్ అంటే ఇది, ఆ నావిగేషన్ బార్స్ ని ఎలా మనం చేస్తాం, ఎలా డెవలప్ చేస్తాం, ఎలా సెట్ చేస్తాం అనేది ఈ రోజు కేటీ ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, మనకి ఇక్కడ కనుక చూసారనుకో, మీరు ఇక్కడ ఈ స్క్రీన్ మీద వాట్ ఎవర్ ద పిక్ మీరు గనక గమనిస్తున్నారో, ఆ పిక్ ఏముంది అంటే, అది ఒక స్మాల్ వెబ్సైట్ కి సంబంధించి ఎక్స్ట్రా స్మాల్ కి సంబంధించింది. ఫస్ట్ ఏం చెప్తుంది అంటే, అది ఒక ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ రిప్రజెంట్ చేస్తుంది. ఏం చెప్తుంది అంటే, ఇది ఒక స్మాల్ డివైస్ ని రిప్రజెంట్ చేస్తుంది. నాకు అవన్నీ అనవసరం. ఇక్కడ చూస్తున్న పిక్ ఏదైతే ఉందో, ఆ పిక్ అంతా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఎక్స్ స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ సంబంధించిన ఒక వెబ్సైట్ కి సంబంధించి, ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ కి సంబంధించిన ఒక టూల్ అనమాట. దీనిలో కనుక మీరు చూసారనుకో, ఫస్ట్ బాక్స్ అనేది చూసేసారు చూడండి. మా బాక్స్ లో, ఆ బాక్స్ లో 3 అడ్డగీతలు ఉన్నాయి. ఆ అడ్డగీతలని చేశాను అనుకో, నాకు వెంటనే ఏమైంది అంటే, హోమ్ అని, టు మీ అని, ప్రాజెక్ట్ అనేసి, అలానే టెస్టిమోనల్స్ అనేసి మనకి ఏమైందంటే డిఫరెంట్ ఐకాన్స్ అనేవి వచ్చేసింది. అంటే ఇలా డిఫరెంట్ ఐకాన్స్ ఎందుకు వచ్చింది చూద్దాం అనుకున్నాం. అలానే ఇంకొక మీడియం వెబ్సైట్ ని కనుక చూసామనుకో, ఆ మీడియం వెబ్సైట్ అయితే ఎలా ఉంటే మనకు స్క్రీన్ మీద ఉంటుంది. అక్కడ కూడా ఏముంటే 3 గీతలు ఉన్నాయి. ఆ 3 గీతలు ఉన్న ఐకాన్ ని కనుక చేసామనుకో, దాన్ని హోమ్ అని, అని ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి రావడం అనేది గమనించాం. అలాగే కనుక చూసామనుకో, ఇలా లార్జ్ వెబ్సైట్స్ ని కనుక చూసి మనకి ఏముంటుందంటే, అదే మన స్క్రీన్ కి సరిపోతుంది. దాంట్లో ఉంటే లేకుండా ఏముంటుందంటే, హోమ్ అని, అబౌట్ మీ అని, ప్రాజెక్ట్ అనేసి, టెస్టిమోనల్స్ అనేసి డిఫరెంట్ థింగ్స్ కూడా అక్కడ కనపడతా ఉంటాయి. ఏంటిది అనేది చూద్దాం అనుకున్నాం. అంటే మీరు గనక చూసారనుకో, వెబ్సైట్ లో టాప్ సెక్షన్ కనుక చూసారనుకో, కాలమ్స్ అనేవి క్రియేట్ అయ్యాడు. అలాంటి వాటిని క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అంటారు, ఏమంటారంటే నావ్ బార్ అంటారు. ఇంకా ఎగ్జాంపుల్ లోకి వెళ్తున్నాను. మీరు ఇక్కడ కనుక చూసారనుకో, డెలివరీ ఒక యాప్ ఉంది. ఆ ఫుడ్ డెలివరీ యాప్ కనుక ఇట్ సైడ్ ఇక్కడ పిక్ యొక్క ఇది సైట్ యొక్క టాప్ కార్నర్ లో, టాప్ రైట్ కార్నర్ కనుక చూసారనుకో, మీరు ఒక మార్క్ చేసి చూడు, అక్కడ 3 గీతలు ఉన్నాయి. ఆ 3 గీతలు కనుక క్లిక్ చేసేసామనుకో, ఏమవుతుంది అంటే
అవన్నీ కూడా ఏమవుతాయి అంటే రిప్రజెంట్ చేయాలి. ఆల్ డివైస్ లో అయితే అలా ఉంటది. ఆర్జీ ఎక్స్ఎల్ఆర్జీ డివైజెస్ అయితే చూడు అదే ఆర్జీ వెబ్సైట్ చూసానుకో అక్కడ ఏమవుతుందంటే టాప్ కార్ ఏముంటదంటే డిఫరెంట్ ఆప్షన్ ఉంటాయి. అంటే ఇలా డిఫరెంట్ అనేది వాటిని సెట్ చేయడానికి దేని ద్వారా సెట్ చేస్తామంటే నావిగేషన్ అనే ద్వారా సెట్ చేస్తాం. కాబట్టి ఎగ్జాంపుల్లోకి వెళ్తాం. స్క్రీన్ మీద చూసేసారు నేనేంటే ఇక్కడ ఒక అమ్మాయి నెట్ అయిపోయింది అమ్మాయి. అరే మీటింగ్లో ఉన్న అమ్మాయి ఆ ఫోన్ తేవ. Sorry for that, I lost my network. Sorry for that, lost my signal. Yeah, now is it audible my voice? Hello, anybody has? Yeah, thank you. 1 second. Yeah, right now I am trying to sharing my screen. Yeah, is it visible my screen? Yeah, again we will discuss navigation bar. Yeah, today about the topic is వెబ్సైట్ నావిగేషన్ బార్. అంటే హౌ టు సెట్ వెబ్సైట్ నావిగేషన్ బార్ అనే దాని గురించి ఈరోజు మనం సెషన్లో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఏంటిది నావిగేషన్ బార్ అనేది ఒకసారి చూద్దాం. మీకు తెలుసు మనం గనక కొన్ని వెబ్సైట్ని గనక చూస్తూ ఉన్నాం అనుకో, ఏ వెబ్సైట్స్ని కొన్ని వెబ్సైట్స్ని ఎక్స్ట్రా స్మాల్ కానీ స్మాల్ డివైజెస్లో గనక చూసామనుకో, మన ఫోన్లో ఏదైనా ఒక వెబ్సైట్ని గనక ఓపెన్ చేసి చూసామనుకో, ఆ వెబ్సైట్ యొక్క టాప్ కార్నర్ గనక మనం వెళ్ళి చూసామనుకో 3 గీతలు అనేవి ఉంటుంది అనమాట. ఆ 3 గీతల్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ బాక్స్ లోపల సెట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇలా ఒక బాక్స్లో ఉన్న 3 గీతలను క్లిక్ చేయగానే సెట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వచ్చేటట్లు సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే నావిగేషన్ బార్ అంటే ఏంటి అనేది ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం, రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. అంటే మీ దగ్గర ఉన్న ఏ వెబ్సైట్నైనా సరే, మీ ఫోన్లో ఉన్న వెబ్సైట్ని కనుక చూసామనుకో, టాప్ రైట్ కార్నర్లో గీతలు అనేవి ఉంటాయి. మీరు జీమెయిల్కి అయినా వెళ్ళండి, ఆ జీమెయిల్కి వెళ్ళారనుకో అక్కడ ఏముంటాయి 3 గీతలు అని ఉంటాయి. ఆ గీతల్ని క్లిక్ చేయగానే ఏమవుతాయి, లోపల ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు స్క్రీన్ మీద కనపడతాయి. ఇలా కనపడేటట్లు అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. ఇంకా చూద్దాం. అలానే మీడియం వెబ్సైట్స్ కూడా చూస్తే టాప్ రైట్ కార్నర్లో ఏముంటాయి,
3 గీతలు ఉంటే ఆ గీతలను క్లిక్ చేయగానే ఆప్షన్స్ అనేది డిస్ప్లే అయ్యేటట్లు చేస్తాం అనమాట. అలానే లార్జ్ కానీ లార్జ్ డివైజెస్ చూసేసామనుకో టాప్ రైట్ కార్నర్లో ఏముంటుందంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి గీతలు లేకుండా ఏముంటుందండి హోమ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ అని స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. అంటే మన దగ్గర ఉన్న 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్లో ఇలా నావిగేషన్ బార్ అంటే ఆప్షన్స్ని ఆ వెబ్సైట్ యొక్క టాప్ కార్నర్లో ఆ ఆప్షన్స్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తాం. అంటే ఎలా మనం నావిగేషన్ బార్ని సెట్ చేస్తాము అనేది ఈరోజు సెషన్లో నేర్చుకుంటున్నాను. ఇంకా ఎగ్జాంపుల్ ద్వారా చూద్దామంటే ఇక్కడ ఒక ఫుడ్ డెలివరీ యాప్ అనేది ఉంది. అది స్విగ్గీయో జొమాటో కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా ఓపెన్ చేయండి. ఆ ఫుడ్ డెలివరీ యాప్ యొక్క టాప్ రైట్ కార్నర్ కనుక గమనించారనుకో 3 గీతలు అనేవి ఉంటాయి. ఆ గీతలను క్లిక్ చేయగానే ఏమవుతాయి సెట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి ఏమవుతాయి అంటే డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. ఇలా ఒక 3 గీతల్ని క్లిక్ చేయగానే సెట్ ఆఫ్ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అయ్యేటట్టు చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తాం. ఈ నావిగేషన్ బార్ కనుక మనం సెట్ చేసామనుకో స్మాల్ డివైజెస్లో అయితే అలా కనపడతాయి. అదే లార్జ్ డివైజెస్లో అయితే ఏమవుతాయి అంటే ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒక్కొక్క ఆప్షన్ అంతా కూడా స్క్రీన్ మీద వచ్చేటట్లు కనపడుతుంది. ఇలానే మనం కూడా ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న రెస్పాన్సివ్ వెబ్సైట్లో ఇలా ఎలా సెట్ చేస్తాము అనేది ఒక్కసారి నేర్చుకుందాం. ఓకే డన్. ఇలాంటిది సెట్ చేయడం ఎలాంటిదో తెలుసుకోవాలంటే సింపుల్ నావిగేషన్ బార్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర ఉన్న వెబ్సైట్ చూశాను గూగుల్ క్రోమ్. ఇక్కడికి వెళ్ళి నేను ఒక గూగుల్ క్రోమ్ ఆప్షన్ని ఓపెన్ చేశాను. ఈ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ యొక్క టాప్ రైట్ కార్నర్లో ఒక 3 గీతలు ఉన్నాయి. ఈ 3 గీతలను ఏమంటారంటే 3 గీతలు అని చెప్పకూడదు అనమాట. ఆ 3 గీతలను ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక నేమ్తో పిలుస్తారనమాట. దాన్ని ఏమంటారంటే హైంబర్గ్ ఐకాన్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉన్న 3 గీతలను ఏమంటారంటే హైంబర్గ్ అంటారనమాట. హైంబర్గ్ ఐకాన్ అని పిలుస్తారు. హైంబర్గ్ ఐకాన్ అనే చెప్పాలన్నమాట. అంతేగానేసి 3 చుక్కలు ఉన్నాయి ఆ చుక్కలను క్లిక్ చేయండి అని చెప్పకూడదు అనమాట. ఈ మూడు చుక్కలు అంటే దాన్ని ఏమంటారు హైంబర్గ్ ఐకాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైనా చూడు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి వచ్చేసింది. న్యూ ట్యాబ్ అని, న్యూ విండో అని, న్యూ ఇన్కాగ్నిటో విండో అనేసి, పాస్వర్డ్ అనేసి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి వచ్చేసిందిగా. అంటే మనం కూడా ఏం చేసామంటే ఒక వెబ్సైట్లో ఇలా హైంబర్గ్ ఐకాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే టుడే సెషన్లో ఒక నావిగేషన్ బార్ని మన దగ్గర ఉన్న 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఉన్న డివైజెస్లో ఏం చేద్దామంటే సెట్ చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇది సెట్ చేయాలి అంటే ఎలా అనేది అంటే చాలా ఈజీ అనమాట. ఈ నావిగేషన్ బార్ని సెట్ చేయాలి అంటే నావిగేషన్ బార్ని షార్టెస్ట్ ఫామ్లో ఏమంటారంటే నావ్ బార్ అంటాం. ఈ నావ్ బార్ని సెట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే దీనికోసం కోడ్ అనేది రాయవసరం లేదనమాట. బూట్స్ట్రాప్ని కనుక మనం యూటిలైజ్ కనుక చేసేసామనుకో ఈ నావిగేషన్ బార్ని మనం సెట్ చేయొచ్చు. ఎలా అంటే ఆల్రెడీ ప్రీవియస్లీ మనం చేసాం కదా, కేరోజల్ చేయాలి అన్న, యూట్యూబ్లో ఒక వీడియోని పెట్టాలి అన్న మనం ఏం చేసేసాము ఈజీగా బూట్స్ట్రాప్ని కనుక వాడామనుకో ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అందుకోసం ఫస్ట్ ఈ నావ్ బార్ అనేది సెట్ చేయాలి అంటే సింపుల్ నావ్ బార్ని కనుక మనం సెట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే getbootstrap.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. అలా వెళ్ళిన తర్వాత దాంట్లో హోమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ హోమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి రైట్ సైడ్లో కనుక చూస్తే ఆ వెబ్సైట్ యొక్క టాప్ రైట్ కార్నర్లో వర్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ వర్షన్ని మనం ఏం చేయాలంటే మార్చాలి. దేంట్లోకి మార్చాలి 4.5లో ఉండేటట్లు చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే అదే టాప్ రైట్ లెఫ్ట్ కార్నర్లో హోమ్ పక్కన ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారంటే డాక్యుమెంటేషన్ అనే ఒక ఆప్షన్ కాలం ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఆ డాక్యుమెంటేషన్ అనే కాలంని క్లిక్ చేయగానే బోటమ్ సైడ్లో టాప్ లెఫ్ట్ పేజీలో ఉన్న సైడ్ కనుక చూసామంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వెబ్ పేజ్ యొక్క సైడ్లు కనుక చూస్తే డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి అక్కడ విజిబుల్ అవ్వడం అనేది మనం చూస్తాం. వాటిల్లో కాంపోనెంట్స్ అనే ఒక కాలం ఉంటుందన్నమాట. ఆ కాలాన్ని క్లిక్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి
దానిలోనే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ మల్టిపుల్ ఆప్షన్స్లో నావ్ బార్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసేసేయాలి. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే ఆ నావ్ బార్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఏమొస్తుందంటే రైట్ సైడ్ కార్నర్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్తో కూడిన ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటిలో మనం ఏం చేస్తామంటే నావ్ బార్ వితౌట్ లిస్ట్ హైఫన్ బేస్డ్ అప్రోచ్ అని ఒక కాలం ఉంటుంది. దాని కింద ఉన్న నావ్ బార్ని ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. కాపీ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ మొత్తాన్ని కాపీ చేసేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి పేస్ట్ చేసేసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే నావ్ బార్ అనేది సెట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా మనం విన్నాం కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో అచీవ్ చేసి చూద్దాం. ఓకేనా? డన్. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే సెర్చ్ బార్లో గెట్ bootstrap.com అని క్లిక్ చేసేసేసి ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఈ వెబ్ పేజీలో మనం ఏం చేయాలంటే వర్షన్ని చేంజ్ చేసుకోవాలి. హౌ టు చేంజ్ అవర్ వర్షన్స్, ఇక్కడికి వెళ్ళి మనం రైట్ క్లిక్ చేసేసేసి మనం ఆల్ వర్షన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ అనేది వీ విల్ సీ, మనం చూస్తాం. దాంట్లో మనం ఏం చేయాలి అంటే 4.5 అనే వర్షన్ ఎక్కడైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మీద క్లిక్ చేయగానే మన వెబ్ పేజీ మొత్తం కూడా ఏమవుతుందంటే 4.5 అనే వర్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇదే బూట్స్ట్రాప్ అనే వెబ్సైట్ యొక్క టాప్ లెఫ్ట్ కార్నర్లో డాక్యుమెంటేషన్ అనే ఒక కాలం ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం డాక్యుమెంటేషన్ అనే పేజీలోకి వెళ్తాం. ఆ డాక్యుమెంటేషన్ అనే పేజీలో లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే డిఫరెంట్ ఐకాన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మనం ఏం చేయాలంటే కాంపోనెంట్స్ అనే క్యారెక్టర్ ఉన్న ఐకాన్ని క్లిక్ చేస్తే దాంట్లో మల్టిపుల్ ఐకాన్స్ అనేవి మనకి విజిబుల్ అవుతూ ఉంటాయి. వాటిల్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే నావ్ బార్ ఎన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకో. నావ్ బార్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఆ నావ్ బార్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేస్తే రైట్ సైడ్లో నావ్ బార్కి సంబంధించిన డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రజెంట్ అవుతూ ఉంటాయి. వాటిల్లోకి మనం వెళ్ళేసి మనం ఏం చేయాలంటే మనం ఒక సింపుల్ నావ్ బార్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం బ్రాండ్ ఇవన్నీ తీసేసుకొని కిందకి వెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉంటే మనకి ఒకటి కనపడుతుంది అనమాట. ఇక్కడ కనుక చూస్తే యాక్టివ్ టు ఇండికేట్ ద కరెంట్ పేజ్ ఇదేనా? ఒక నిమిషం, టాప్ 2 వస్తుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళి మనం చూస్తే ఏమవుతుంది అంటే డిఫరెంట్ ఐకాన్స్ అనేవి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. దీంట్లో కనుక చూస్తే ఇక్కడ మనం కనుక చూసేసామనుకో నావిగేషన్ బార్ టు ఇండికేట్ ద కరెంట్ పేజ్ కెన్ బి అప్లైడ్ డైరెక్ట్లీ టు ద నావిగేషన్ ఇమీడియట్లీ ద పేరెంట్స్, ఈ ఆప్షన్ కనపడుతుంది. దీని కిందకు వచ్చి చూసామనుకో ఇక్కడ చూడు మనకి ఈ ఆప్షన్ అనేది చూసుకోవాలన్నమాట. యాడ్ బికాస్ అవర్ క్లాసెస్ ఆఫ్ నావిగేషన్, ఇక్కడ ఉన్న ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్కి ఉన్న ఏదైతే ఉందో ఆ లైన్ కింద ఉన్న లింక్, ఈ లింక్కి సంబంధించిన కాపీని మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలంటే కాపీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న లింక్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి మనం ఏం చేయాలంటే యువర్ బాడీ అనే భాగంలో యువర్ కోడ్ గోస్ హియర్ అనే కాలం ఉంది. ఈ కాలం దగ్గరకు వచ్చి
మనం getbootstrap.comలో తీసుకున్న కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ చేసేసుకొని ఇక్కడ ఉన్న లైన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నాను. అలా సెట్ చేయడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అని పిలుస్తారు. ఆ లైన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఎప్పుడైనా బూట్స్ట్రాప్ అనేది యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కూడా మనం ఏం చేయాలి అంటే కాపీ చేసుకోవాలి. బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏం చేశానంటే కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగం దగ్గరకు వచ్చేసేసి బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కూడా లోడ్ చేసుకున్నాను. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్స్ట్రాప్ CDN అంటారు. లోడ్ చేసేసిన తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ రన్ యాజ్ ఏ కోడ్ అని ఉంది. దీన్ని మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. వెంటనే చూడు నాకేమని వచ్చేసిందో, నా వెబ్సైట్లో ఒక నావిగేషన్ బార్ అనేది వచ్చేసింది. ఈ నావిగేషన్ బార్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడు మనకి ఏమైనాయో హోమ్ అని, ఫీచర్స్ అని, ప్రైజింగ్ అని, డిజేబుల్డ్ అనే ఆప్షన్ వచ్చిందా. దీన్ని ఏమంటారంటే హైంబర్గ్ ఐకాన్ అంటారు. ఈ హైంబర్గ్ ఐకాన్ని ఒక వెబ్సైట్కి సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. దీన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే ఇదే నావ్ బార్ని మన యొక్క డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ఉన్న డివైజెస్లో ఎలా కనపడిద్దో చూద్దాం. అదే మనం ఒక ఎక్స్ట్రా స్మాల్ డివైస్ చూసేసామనుకో ఇలా కనపడుతుంది. కాసేపు ఎక్కడ మిస్ అయ్యాం మనం, సిగ్నల్ లాస్ట్ అయ్యాను. ఈ సెట్ చేయడం అనేది తెలిసిందా, నావ్ బార్ అనేది మరొకసారి చేస్తున్నాను. సిగ్నల్ లాస్ట్ అవుతుంది. టుమారో నుండి ఆ ఇష్యూ ఉండదు. ఓకే డన్, సారీ ఫర్ దట్. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నావ్ బార్ని సెట్ చేయడం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చాను. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చి మొత్తాన్ని రీసెట్ చేస్తున్నాను. నావ్ బార్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూస్తున్నాను. నావ్ బార్ అంటే ఏంది, ఏదైనా ఒక వెబ్సైట్కి టాప్ రైట్ కార్నర్లో ఒక ఆప్షన్ని క్లిక్ చేయగానే, హైంబర్గ్ ఐకాన్ని క్లిక్ చేయగానే లోపల మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే, అలాంటి ఆప్షన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. అంటే మన యొక్క కంపెనీలో ఏమని పిలుస్తారంటే, నావ్ బార్ అంటే ఏంటిదంటే, ఇక్కడికి వెళ్ళాను, ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను, ఈ న్యూ ట్యాబ్లో కనుక వెళ్తే టాప్ రైట్ కార్నర్లో కనుక చూస్తే ఒక 3 గీతలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు, హైంబర్గ్ ఐకాన్ అని పిలుస్తారు. ఈ హైంబర్గ్ ఐకాన్ని క్లిక్ చేయగానే చూడు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి వచ్చేసినాయి. మళ్ళీ దీన్ని క్లిక్ చేసాక ఏమైంది, హైంబర్గ్ ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి. ఇలా ఒక వెబ్సైట్ యొక్క టాప్ రైట్ కార్నర్లో ఇలాంటి హైంబర్గ్ కాలాన్ని, ఐకాన్ని ప్లేస్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. ఇది మనం ప్లేస్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కోడ్ ప్లే మన దగ్గర ఉన్న బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా లోడ్ చేసేసుకొని ఆ మొత్తాన్ని తీసుకొచ్చేసి మన యొక్క సర్వర్ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగంలో ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న బూట్స్ట్రాప్ కోడ్ మొత్తాన్ని కూడా లోడ్ చేయాలి. లోడ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను, ఎలాంటి చేంజెస్ లేవు.
తర్వాత మనం ఏం చేయాలంటే ఈ nav బార్ సెట్ చేయాలంటే బూట్‌స్ట్రాప్ కాంపోనెంట్స్‌ని యూజ్ చేయడం ద్వారా ఈజీగా చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక వెబ్ పేజీ ఓపెన్ చేసేసి ఆ వెబ్ పేజీలో ఏం చేయాలంటే getbootstrap.com అని క్లిక్ చేయాలి. getbootstrap.com అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో V53 అని ఒక ఆప్షన్ ఉంది. ఆ V53 దగ్గరికి వెళ్ళేసేసి V45 అనే వర్షన్ని మనం ఏం చేయాలంటే సెట్ చేయాలి. ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వెబ్సైట్లో డాక్యుమెంటేషన్ అనే కాలంలోకి వెళ్ళి బాటమ్ కాలంలో ఏముంటాయంటే మల్టిపుల్ ఐకాన్స్ అనేవి ఉంటాయి. దీనిలో మనం ఏం చేయాలంటే కాంపోనెంట్స్ అనే కాలాన్ని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కాంపోనెంట్స్ లోపల గనక చూస్తే మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వాటిల్లో మనం ఏం చేయాలి అంటే మనం nav బార్ అనే ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఆ nav బార్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ యొక్క రైట్ కార్నర్లో మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ థింగ్స్ అనేవి షో అవుతా ఉన్నాయి. వాటిలో మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన కోడ్ ఎక్కడ ఉంటుందంటే ఒక సింపుల్ కోడ్ చేస్తున్నాను కాబట్టి ఆ nav బార్కి సంబంధించిన కోడ్లన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ nav బార్కి సంబంధించిన కోడ్ అంతా కూడా nav అనే ఆప్షన్ తర్వాత ఉన్న కోడ్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ కావాలి సింపుల్ కోడ్. అండ్ బికాస్ వీ యూజ్ ద క్లాసెస్ ఫర్ navs యూ కెన్ అవాయిడ్ ద లిస్ట్ బేస్డ్ అప్రోచ్ ఎంటైర్లీ ఇఫ్ యూ లైక్ ఇట్ అనే కాలం ఉన్న ఆప్షన్ దగ్గర ఉన్న ఒక కోడ్ అనేది nav బార్కి సంబంధించిన కోడ్ అనేది కనపడుతుంది. దాంట్లో రైట్ సైడ్కి గనక మనం వెళ్ళి చూస్తే కాపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కాపీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఎంటైర్ ద ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా కూడా కాపీ అవుతుంది. ఈ కాపీ అయిన కంటెంట్ మొత్తాన్ని మనం తీసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉన్న ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ ఉన్న మొత్తం కంటెంట్ని క్లియర్ చేసేసి మనం కాపీ చేసుకున్న కోడ్ అంతా కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ లైన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే ఏం చేయాలి, ఇండెంటేషన్ అనేది చేసుకోవాలి. ఇండెంటేషన్ అనేది చేసాను. చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి కోడ్ని ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూడంగానే ఏమైందో చూడు, మీకు ఇక్కడ ఒక బార్ అనేది కనపడింది. అంటే ఈ వెబ్సైట్ యొక్క టాప్ రైట్ కార్నర్లో ఒక 3 గీతలతో ఒక లైన్ అనేది ఫామ్ అయింది. దీన్ని ఏమంటారంటే nav బార్ అని పిలుస్తారు. మీ అందరికీ కూడా ఎలా సెట్ చేయాలో అర్థమైనట్లేనా? ఈ nav బార్ని క్లిక్ చేసాక ఏమైందో చూడు, డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి దాంట్లో వస్తూ ఉన్నాయి. అంటే ఇలా డిఫరెంట్ ఆప్షన్తో కూడిన ఒక nav బార్ని సెట్ చేయడం అనేది మనందరం కూడా ప్రాపర్గా నేర్చుకున్నాం. ఈ nav బార్ అనేది ఒక్కొక్క డివైస్లో ఎలా కనపడుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. అది ఎలా అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఎక్స్ట్రా స్మాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి ప్రివ్యూ కనుక చేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఈ nav బార్ అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో ఇలా ఉంటుందన్నమాట. అలానే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసేసి ఇక్కడ స్మాల్ అనే డివైస్ని క్లిక్ చేసేసి ప్రివ్యూ చేశాను. అప్పుడు ఏమైందంటే nav బార్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అలానే మీడియం డివైజెస్లో ఎలా ఉంటుందో చూద్దాం. nav బార్ ఇక్కడికి వెళ్ళి మీడియం అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి ప్రివ్యూ అని చేశాను. అప్పుడు nav బార్ మీడియం డివైస్లో ఇలా ఉంటుందన్నమాట. అలానే ఏం చేశానంటే లార్జ్ డివైస్లో ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. లార్జ్ అనేది క్లిక్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే అది ఏమవుతుందంటే ఈ nav బార్ అనేది 3 గీతలతో కనపడకుండా అక్కడ ఉన్న దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ మీద కనపడేటట్లు చేస్తుంది. అలానే ఏం చేశానంటే ఎక్స్ లార్జ్ అని క్లిక్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు కూడా ఏమైందంటే దీని మీద కూడా ఆప్షన్స్ అన్నీ కూడా వరుసగా వచ్చేసినాయి, కానీ మనకి ఏమైనాయి అంటే 3 గీతలతో కనపడలేదు. అంటే నాకు ఇప్పుడు ఏమర్థమైంది నాకు, ఒక nav బార్ అనేది మన దగ్గర ఉన్న వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్లో ఏ డివైస్లో ఎలా కనపడాలి అనేది ఆటోమేటిక్ బూట్‌స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే ఫిక్స్ చేశారు. అలాంటి nav బార్ని మనం ఎలా సెట్ చేయాలి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఇవ్వాలి అనేది కనుక తెలియడం కనుక మనకు వచ్చేసింది అనుకో, ఎలాంటి వెబ్ పేజీకైనా సరే నావిగేషన్ బార్ని ఈజీగా మనం సెట్ చేయవచ్చు అనమాట. ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్స్? Is there any doubt? Okay. Vasanta.
Do you have any doubts? Clear. Okay. Is it clear? Yes. Okay, then. And Pawan Kalyan, could you please do this task? Is it possible? ఇదే నావిగేషన్ బార్ని నువ్వు సెట్ చేయగలవా? Vasanta, is it possible to arrange navigation bar? Okay, thank you. Kalyan. Anybody have? Harshit. Do you achieve this task? Harshit, is it visible? Sriram, నువ్వు చేయగలవా? సార్ నేను మొబైల్లో లాగిన్ అయ్యాను. ఓకే, థ్యాంక్. సంజయ్, నువ్వేమైనా చేయగలవా? హరికృష్ణ, నువ్వేమైనా చేయగలవా? ఓకే, యూ కెన్ డు. మొబైల్లో లాగిన్ అయ్యాను సార్, నేను చేసి ఓకే. శివప్రసాద్, నువ్వేమైనా చేయగలవా? నేను కూడా మొబైల్లో లాగిన్. ఓకే, డన్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈరోజు సెషన్లో? టుమారో నుండి ఎవ్రీడే ఒక టాపిక్ అనేది ప్రతి ఒక్కళ్ళ చేత అడగడం అనేది జరుగుతుంది అనమాట. సో టుమారో నుండి నేను చెప్తాను, ప్రతి ఒక్కళ్ళ చేత కూడా ఏమవుతుందంటే ఒక్కొక్క టాపిక్ అనేది, ఓన్లీ ఒక టాపిక్ని హెడ్డింగ్ అనేది అడుగుతూ ఉంటాను అనమాట. సో అది కనుక లేకపోతే లెఫ్ట్ చేయడం అనేది సీరియస్గా చేసేస్తాను అనమాట. ఓకేనా? టుడే నాకు కొంచెం వర్క్ ఉంది. సో టుమారో సెషన్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.